సంక్రాంతి ఒక్కటే. ఈ హ్యాపీ క్రిస్మస్ చెప్తే మనం హ్యాపీ పొంగల్ అలా చెప్పచ్చా, క్రైస్తవులు చెప్పచ్చా అని. అందులో ఒక 50 మంది నాకు ఎంప్లాయీస్ ఉన్నారు. క్రైస్తవులు కూడా సంక్రాంతి చేసుకోవచ్చు. క్రైస్తవులు కూడా సంక్రాంతి పండుగలో పూర్తిగా పార్టిసిపేట్ చేయొచ్చు. సంక్రాంతి క్రైస్తవులదేనండి. సంక్రాంతి చేస్తే చాలా మంచిది. క్రైస్తవుల కొరకు సంక్రాంతి ఉందన్న సంగతి మీరు మర్చిపోయారా? ఈ వీడియో చూడండి. మీ కొరకు ప్రవీణ్ గడాల గారు గుర్తు చేస్తున్నారు. ఈ యొక్క సంక్రాంతి పండుగను చేసుకోవచ్చు. దీన్ని ప్రశ్నలు అడగటం జరిగింది. అందులో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశ్న మరి విజయప్రసాద్ రెడ్డి గారి మిస్సెస్ అడగటం జరిగింది. మన భారతదేశంలో ఉన్నాం కదా, మరి ఈ పండుగలలో ఉన్నప్పుడు కొంతమంది విషెస్ తెలియజేస్తూ ఉంటారు. మనకి కూడా చాలామంది హ్యాపీ క్రిస్మస్ అని చెబుతారు. మనం కూడా వారి యొక్క ఫెస్టివల్ వచ్చినప్పుడు మనము శుభాకాంక్షలు చెప్పొచ్చా అని అంటే ఆయన ఏం చెప్పాడంటే కొన్ని విధానాలు తీసుకొస్తూ ఒకసారి సంక్రాంతి గురించి మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ విషయాన్ని చంపిన దినమయ్యా దశహర. పండగలన్నీ చంపినందుకే చేస్తారు. మీకు అర్థమవుతుందా? సంక్రాంతి ఒక్కటే మన పండగ. ఎస్, మనకు కూడా ఉంది హార్వెస్ట్ ఫెస్టివల్. బైబిల్ గ్రంథం చెప్తోంది కోతకాలపు పండగ సంక్రాంతి. సంక్రాంతి అన్ని సంస్కృతుల్లో ఉంది. దీని వెనక ఏ విగ్రహము లేదు, ఏ దహనము లేదు, ఏ రావణాసుడు లేడు, ఏది లేదు. అర్థమవుతుందా? ఇది 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 మనం తెలుసుకోవాలి, తెలుసుకొని చెప్పాలి. నాకు ఒక చిన్న వ్యాపారం ఉంది. అందులో ఒక 50 మంది నాకు ఎంప్లాయీస్ ఉన్నారు. నా ఎంప్లాయీస్లో ఓన్లీ క్రైస్తవులే ఉంటారా? నో, హిందువులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. రైట్, చూసారు కదా. సంక్రాంతి చేసుకోవచ్చు, సంక్రాంతి మనదే అంటూ అర్థం తీసుకొచ్చాడు ఈ ప్రవీణ్ పగడాల. ఒక ప్రశ్నకి బైబిల్లో నుండి సమాధానం చెప్పాలి. ఒక ప్రశ్నకి బైబిల్లో నుండి మాత్రమే సమాధానం బయటికి తీసుకురావాలి. ఒక రెఫరెన్స్ లేకుండా, ఒక ఆధారం లేకుండా తన సొంత ఫిలాసఫీతోటి ఒక బిజినెస్ చేసుకునే వ్యక్తి సంఘ పరిచర్యను ఎలా చెప్పగలడు? ఈరోజు ఆయన చెప్పినటువంటి ప్రశ్న ఆయనకే తెలియకుండా మాట్లాడితే ఎలా ఉంటుంది? కాబట్టి ఈ సమయంలో నేను పూర్తిగా ఈ వీడియో ప్రవీణ్ పగడాల గారి కొరకే మాత్రమే చేస్తున్నాను. వారికి కొంచెమన్నా బైబిల్ యొక్క అవగాహన మీద చిత్తశుద్ధి ఉంటే ఈ మాట మాట్లాడేవాడు కాదు. ఎందుకంటారా, ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. ముందు ఏం చెప్పాడంటే, హోలీ పండుగ ఉంటుంది. హోలీలో హోలీకా అనే ఒక సహోదరుని చంపినటువంటి దినం. కాబట్టి ఆ మొద్దు మీద కిరోసిన్ భావజాలం ఏమిటంటే, హోలిక అనే ఒక స్త్రీని కాల్చి చంపిన దినం అది. మళ్ళీ చెప్పనా? హోలిక అనేటటువంటి ఒక స్త్రీని దహించినటువంటి హోలీ చేసుకుంటారు. అయితే ఆ కాల్చే విధానము పర్ఫెక్ట్ కాదు, కానీ రంగులు మాత్రం ఆడుకోవచ్చు అని చెప్పారు. దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు, లేకుంటే కలిసి ఉండొచ్చు, మాట్లాడుకోవచ్చు అని చెప్పేశారు. ఆ తర్వాత దసరా 10 తలలు కలిగినటువంటి వ్యక్తిని కాల్చిన రోజు అని చెబుతూ అది అవసరం లేదని చెప్పారు. అలాగనే సంక్రాంతిలో ఎలాంటిది లేదట, సంక్రాంతి ఫెస్టివల్లో ఎలాంటిది లేదట. అక్కడ అన్ని కాల్చారు, మంటలు వచ్చాయి, కాల్చారు, మంటలు వచ్చాయి, అక్కడ ఏమీ లేదట. కానీ ఈ సంక్రాంతి మనది అని చెప్పేశాడు. సో బ్రదర్కి ముందుగా నేను శుభాలు తెలియజేస్తూ ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాను. బ్రదర్, సంక్రాంతిలో కూడా భోగి మంటలు ఉంటాయి. మీరు ఈ విషయాన్ని ఎలా మర్చిపోయారో నాకు తెలియట్లేదు. సంక్రాంతి రోజు కూడా భోగి మంటలు ఉంటాయి. ఆ మంటలు ఎందుకు వేస్తారనేది కూడా మీకు తెలియకపోతే, మీరు ఒక బైబిల్ ఆధారం లేకుండా, బైబిల్ ఒక రెఫరెన్స్ ఆధారం లేకుండా క్రైస్తవుల్ని హార్వెస్ట్ ఫెస్టివల్లోకి తీసుకెళ్లారు. బైబిల్లో ఉన్నటువంటి హార్వెస్ట్ ఫెస్టివల్లోకి సంక్రాంతిని తీసుకువెళ్ళారు. ఒక దినాన DGS దినకరన్ గారు ఈ సంక్రాంతి
మీకు తెలుసో లేదో సంక్రాంతిని వారు కూడా పాలు పొంగించి చెరుకు గడలు కట్టి పాటలు పాడుతూ మరి దినకరన్ కుమారుని యొక్క కుమారుడు దాంట్లో చక్కగా పంచి కట్టుకొని వారు ఆ కార్యక్రమాన్ని ఆ సంవత్సరం మాత్రమే చేశారు. ఎందుకో ఆ సంవత్సరం మాత్రమే చేశారంటే ఆ సంవత్సరం చేయటం వల్ల వాళ్ళ జీవితంలో చాలా నష్టపోయారు. మీలాగా ఆలోచన క్రైస్తవులకు చెప్పితే, మీలాగా క్రైస్తవ సంఘాలకు ఈ బోధ చేస్తే ప్రతి సంఘాల్లో కూడా ఇలాగే చెరుకు గడలు కట్టి సంక్రాంతి చేయమని మీరు చెప్పినట్లుగా ఉంది. కాబట్టి దయచేసి ఈ మాట మీరు వెనక్కి తీసుకోవాలి. దీని గురించి మనం బైబిల్ ఏం బోధిస్తుందో నేర్చుకోవాలి. ఒకవేళ మీకు తెలియకపోతే తెలియనట్లుగా ఉండాలి. అక్కడ కూర్చొని వెకిలిగా నవ్వి, సహోదరు అడిగితే వెకిలిగా నవ్వేసి ఇక దాని గురించి ఏదో చిన్నగా టేక్టీజీగా తీసుకున్నట్టుగా మీరు మాట్లాడి ఈ సంక్రాంతి మనదే అని మాట్లాడటానికి గల కారణం ఏంటో మీరు ఒకవేళ చెప్పగలిగితే బాగుంటుందని కూడా నేను అడుగుతున్నాను. ఈ సమయంలో దయచేసి క్రైస్తవులారా, సంఘ విశ్వాసులారా, అస్సలు ఏ పండుగ కూడా మనం చేయకూడదు. పండుగ అనేది, ఫెస్టివల్ అనేది దేవునికి ఇష్టమైంది కానే కాదు. ఓకేనా? ఒకవేళ ఆ కాలంలో పులిని రొట్టెల పండుగ ఉండవచ్చు, లేకపోతే ఆ దహన బలులు అర్పించినప్పుడు ఆ కాలంలో జరిగి ఉండవచ్చు. వాటికి పండుగలని పేరు పెట్టారు కదా. ఈ కాలంలో కూడా కొన్ని పండుగలు వస్తున్నాయి కదా అని మనం తెలుసుకుంటాం. కానీ వాస్తవంగా అవన్నీ కూడా, వాటన్నిటినీ కూడా పండుగలు అనేకంటే ఆరాధన అనడం చాలా ప్రాముఖ్యమైనది. సరే, మంచిది, లెట్స్ గో. ఈ సమయంలో మనం నిజంగా బ్రదర్ చెప్పినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సంక్రాంతి హార్వెస్ట్ ఫెస్టివల్కి సంబంధించిందేనా? ఈ సంక్రాంతి చేసుకోమని బైబిల్ చెబుతుందా, ప్రవీణ్ పగడాలు చెబుతున్నాడా? ప్రవీణ్ పగడాలకు నచ్చిందా, లేకపోతే బైబిల్కి నచ్చిందా, లేకపోతే విజయప్రసాద్ రెడ్డి గారికి నచ్చిందా, అక్కడ కూర్చున్నటువంటి సమాజానికి నచ్చిందా? ఈ సంక్రాంతి అనేది దాని విషయం తెలియకుండా మాట్లాడటంలో మరి వారి ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావలేదు. కానీ ఏ చెప్పినా బైబిల్ నుండి సమాధానం చెప్పకుండా సొంత ఫిలాసఫీని యూజ్ చేస్తూ మరి ఇటువైపు ఉన్నటువంటి విజయప్రసాద్ రెడ్డి కానీ, ఇటువైపు ఉన్నటువంటి ప్రవీణ్ పగడాలు కానీ, మధ్యలో ఉన్న క్రాంతిరేఖ కానీ, ఆ తర్వాత సహోదరుని యొక్క వైఫ్ కానీ, ఆమె పేరు నాకు తెలియదు. కాబట్టి ఎవరు కూడా కనీసం బైబిల్ తెరిచి బైబిల్లో ఉందో లేదా ఒక రెఫరెన్స్ ఏమిద్దాము, సమాజానికి ఏ రెఫరెన్స్తో సమాధానం చెబుదాము, ఏ రెఫరెన్స్ చెబితే క్రైస్తవం బాగుంటుంది, క్రైస్తవులు సంక్రాంతి గురించి మాట్లాడొచ్చా, సంక్రాంతికి హార్వెస్ట్ ఫెస్టివల్కి సంబంధం ఉందా అనే విషయాలు ఈ బైబిల్ ద్వారా చెప్పకుండా సొంత జ్ఞానముతో, ఫిలాసఫీతో చెప్పగలిగితే క్రైస్తవ సమాజానికి ఇది మీరు రాంగ్ వేకి తీసుకువెళ్ళినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ సమయంలో ఇది నిజమా అనే విషయాన్ని ప్రశ్నతో మనం ప్రారంభించుకుందాం. ముఖ్యంగా ఈ సంక్రాంతికి హార్వెస్ట్ ఫెస్టివల్కి ఎలాంటి సంబంధము లేదు. అసలు యాక్చువల్గా ఈ హార్వెస్ట్ ఫెస్టివల్ కూడా సంఘాలు చేస్తారు, చేయటం వరకు ఓకే. కానీ అక్కడ 10 రూపాయలు దాన్ని 100 రూపాయలకు పాట పాడటము, ఇప్పుడు ఇంతకుముందు మీరు చూపించారు కదా, హార్వెస్ట్ ఫెస్టివల్ చేయొచ్చు అని ఇప్పుడు మీరు చెబుతున్నారు. హార్వెస్ట్ ఫెస్టివల్ లాంటిదని చెప్పారు. దీనికంటే ముందు ఒక క్యాలెండరు 50 రూపాయల క్యాలెండర్ 38,000కు పాడినట్టుగా మీరు చూపించారు కదా. అది హార్వెస్ట్ ఫెస్టివల్ ఎలా అవుద్ది? ఒకవేళ కొత్త సంవత్సరానికి పెట్టారు బ్రదర్ అంటారేమో. కొత్త సంవత్సరం అయినప్పటికీ కూడా హార్వెస్ట్ ఫెస్టివల్ దగ్గర నూతనంగా ఉండడానికి పెడతా ఉంటారు. హార్వెస్ట్ ఫెస్టివల్ రోజున జాంకాయలు కూడా అమ్ముతారు. సో ఇవన్నీ బిజినెస్లు. ఈ బిజినెస్లన్నీ కూడా ఉండకూడదనే జీవము కలిగిన దేవుడు ఆ యెరూషలేము మందిరము ముందున్నటువంటి వాటన్నిటిని కూడా ఆ చండ్రకోలు తీసుకొని అందరిని వెళ్ళగొట్టేసి జీవము కలిగిన దేవుడు ఒక మాట అన్నాడు, ఇది ప్రార్థనా మందిరం, ఇది ప్రార్థన చేసుకోవడానికి మాత్రమే మందిరం అని చెప్పాడు. మరి మీరు హార్వెస్ట్ ఫెస్టివల్ ఎలా చేస్తారు? అది చేసే రైట్స్ మీకు అక్కడ ఉన్నాయి. ఏ వాక్య ప్రకారంగా మీరు చేస్తారు? చెయ్యొద్దని దేవుడు చెబుతున్నాడు కదా. వ్యాపారము మందిరము ముందు నుండి మందిరం లోపలికి వెళ్తుందని చెబుతున్నాడు దేవుడు. కాబట్టి ఈ సమయంలో ఒక కొబ్బరి నూనె బాటిల్, ప్రార్థన చేసే బాటిల్ ఒక 20 రూపాయలు 50 రూపాయలు అమ్మినప్పుడు ట్రోల్ చేశారు. కచ్చిప్ అమ్మితే ట్రోల్ చేశారు. క్యాలెండర్ అమ్మితే ట్రోల్ చేశారు. మీరు హార్వెస్ట్ ఫెస్టివల్ని ఎలా సపోర్ట్ చేస్తున్నారు? సో అలాగనే సంక్రాంతిని ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఒకసారి క్రైస్తవ సమాజానికి మీరు తప్పుడు మెసేజ్ ఇస్తున్నారని ఈ సమయంలో సావుకునిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో అసలు మరి బైబిల్ ఏం చెబుతా ఉందో చూడటానికి మనము ప్రయత్నం చేద్దాం అనమాట. ఒకసారి వాక్యంలోకి వెళ్ళి ప్రభు యొక్క కార్యములు ఎలా ఉన్నాయో ఒకసారి చూడటానికి మనము ప్రయత్నం చేద్దాం. గలతీ రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాసినటువంటి పత్రిక ఏం చేయమన్నదో చూద్దాం ఒకసారి. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనయు
నిష్ప్రయోజనమైన ఏమండి నిష్ప్రయోజనమైన మూల పాఠముల తట్టు మరలా తిరగనేల. మళ్ళీ ఎలా తిరుగుతారండి మీరు? నిష్ప్రయోజనమైన వాటి తట్టు మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా, మునపటి వలె మరలా వాటికి దాసులై ఉండ గోరనేల. మళ్ళీ వాటికి దాసులు ఎలా అవుతారండి? సంక్రాంతిని విడిచి, సమాజమును విడిచి క్రైస్తవ్యములుడికి, క్రీస్తును వెంబడిస్తున్న దానిలోకి నువ్వు వచ్చావు. మరలా వాటిని చేయొచ్చు అంటానికి ఎలా, ఏ ఆలోచనతో చెప్పారో ప్రవీణ్ పగడాల్ గారు దీనికి వివరణ ఇవ్వాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను మరొక విషయాన్ని గుర్తు చేస్తున్నాను. గలతీ 4:10 మీరు దినములను, మాసములను, ఉత్సాహ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. అర్థమవుతుందా? యాక్చువల్గా దేవుడు దినములను కానీ, మాసాలని కానీ, సంవత్సరాలని కూడా ఆరాధించవద్దని చెబుతున్నాడు. కానీ మీరు సంక్రాంతి మందే, హార్వెస్ట్ ఫెస్టివల్ మందే, ఏమండి ఇలాగున క్రైస్తవ్యానికి రాంగ్ మెసేజ్ ఇస్తూ ఇలాగున మీటింగ్స్ పెట్టి ఏం సాధిద్దామని. ఒకవేళ తెలియకపోతే సైలెంట్గా ఉండాలి. ఒకవేళ చేయాలి అంటే, సంక్రాంతి చేయాలి అంటే బైబిల్ ఒక రెఫరెన్స్ చూసి చెప్పి, ఈ రెఫరెన్స్ ప్రకారంగా మనం సంక్రాంతి చేయవచ్చు అని చెప్పండి. ఈ రెఫరెన్స్ ప్రకారంగా మనం సంక్రాంతి రోజున దేవుని ఆరాధన చేయొచ్చు అని చెప్పండి. మరి లేకపోతే సంక్రాంతి రోజు 3 రోజులు ఉంటుంది. మొదటి రోజు భోగి, రెండవ రోజున పండుగ, మూడవ దినమున కనుమ ఉంటుంది. 3 దినాలు ఉంటుంది సంక్రాంతి అండి. ప్రయత్నించండి. మీ విషయమై నేను పడినటువంటి కష్టం వ్యర్థమైపోమురేమోనని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని మరి ఎంతో కష్టపడి ఆయన రక్షించాడు. ఆయన చేసిన ప్రార్థనల ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న వారికి మారు మనసు పొంది చాలామంది ఈ స్థితికి వచ్చారు. అయితే మరలా పాతకాలం, పాత ఫెస్టివల్స్, పాత లైఫ్ ఇవన్నీ కూడా మరలా స్టార్ట్ చేస్తారేమని భయపడుతున్నాడట ఒక సేవకుడిగా సంఘముల గురించి అలా బాధపడుతున్నాడు. మీరు సేవకులు కాదు, మీరు ఒక బిజినెస్ మ్యాన్. మీకు ఫిలాసఫీ తెలిసి ఉండొచ్చు, లేకపోతే మీకు గ్రంథ పరిజ్ఞానం ఉండొచ్చు, లేకుంటే మీకు బోధలు చాలా తెలిసి ఉండొచ్చు. కానీ వీలుగా ఉంటే ఒకసారి నాతో కూర్చోండి, ఈ విషయం మీద మనం మాట్లాడదాం. సంక్రాంతి చేయొచ్చు అని మీరు ఒకవేళ పర్ఫెక్ట్గా చెప్పగలిగినటువంటి వారు అయితే ఒకసారి నాతో కూర్చోండి, ఈ విషయాన్ని కూడా మనము తేల్చేసుకుందాం. ఓకేనా? రైట్. ఇప్పుడు మీకు ఇంకొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. అక్కడికి వెళ్దాం ఒకసారి. అక్కడ కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. ఒకసారి ఏమంటున్నాడు అక్కడ, ఆ విషయాన్ని గురించి నేను మీకు నేర్పించాలని ఒక విషయాన్ని చూస్తున్నాను. ఒకసారి బైబిల్లో ఒక మాట ఉంది, అద్భుతమైనటువంటి మాట ఉంది. అక్కడ దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కృప మనందరికీ కూడా ఎలా మాట్లాడుతుందో చూద్దాం ఒకసారి. కొలస్సీ, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు, విధులకు మీరు లోబడనేలా అండి. బైబిల్కి ఒక చట్టం ఉంది సార్. విజయప్రసాద్ రెడ్డి గారు, బైబిల్కి ఒక చట్టం ఉన్నది సార్. బైబిల్ చాలా ప్రాముఖ్యమైన చట్టం, క్రైస్తవ జీవితానికి అద్భుతమైనటువంటి చట్టం. ఈ విషయాన్ని తెలియక మీరు బైబిల్ పట్టుకోకుండా ఫిలాసఫీ చెప్తున్నారు. నేను మళ్ళీ చదువుతాను, కొంచెం క్లారిటీగా చదవటానికి ప్రయత్నం చేస్తాను ఈసారి. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకున్నట్టుగా అంటే మూల పాఠముల తట్టు మృతి పొందిన వారైతే, రక్షించబడిన వారైతే, సంఘములో చేర్చబడిన వారైతే, బాప్తిస్మం పొందిన వారైతే, వాక్యం వింటున్న వారైతే వారికి ఈ అద్భుతమైనటువంటి అవకాశం. మనుష్యుల ఆజ్ఞలు, ఏది ప్రవీణ్ పగడాల లాంటి ఆజ్ఞలు, తర్వాత మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు.
మనుషుల యొక్క పద్ధతులను ఆచరించి చేత పట్టుకునవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులకు మీరు లోబడనేలా. ముట్టతాము, చేస్తామని ఎలా లోబడతాం సార్? సరే, 22 అవన్నీ వాడుకొనుట చేత ఏమవుతారట? నశించిపోతారు. అవన్నీ వాడుకుంటే ఏమవుతారు సార్? నశించిపోతారు. దేవుణ్ణి నమ్ముకుంది రక్షించబడటానికి సార్. ప్రభువును వెంబడించేది బ్రతకటానికి, నశించిపోవటానికి కాదు కదా. ఏమంటున్నాడు ఇక్కడ? అవన్నిటిని గురించి ఏమంటున్నాడు అక్కడ? చాలా చక్కగా చెప్పాడు ఈ మాట. కాబట్టి ఈ సమయంలో మీరు ఇవన్నిటిని కూడా ఆలోచన చేయాలని నేను ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత ఇంకొక విషయం ఉందండి, ఆ విషయం కూడా నేను చదివినిపిస్తాను. చూద్దాం. కాబట్టి కొలస్సీ 2:16 కొలస్సీ 2:16 నేను స్క్రోల్ మీద వేస్తాను, చూసుకోండి. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనివ్వనికి అవకాశం ఇవ్వకండి. ఇలాంటి ప్రవీణ పగడాలని మీటింగులకు పిలవకండి దయచేసి. మీరు ఇట్లాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వకండి. సంఘ చరిత్రలు సంఘములో ఎలా ఉండాలో సంఘ నాయకులకు తెలుసు. ఎలాంటి బిజినెస్ చేసే వాళ్ళకి ఏం తెలుస్తుంది? కాబట్టి ఇక్కడ ఆ మాటను చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, అన్నపానముల విషయంలోనైనను, పండగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చ ఎవనికి కూడా ఏమి ఇద్దట? అవకాశమే ఇయ్యొద్దని బైబిల్ చెబుతా ఉంది. ఇలాంటి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టుకొని పట్టు చీరలు కట్టుకోవచ్చా, సినిమాలకు వెళ్ళొచ్చా, టీవీ సీరియల్ చూడవచ్చా, ఇంకేం కావాలి, ఇంకా డ్యాన్స్ పబ్బులకు వెళ్ళొచ్చా, బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేకప్లు వేసుకోవచ్చా, అవి వేసుకోవచ్చా, ఇవి వేసుకోవచ్చా, ఇంకేదైనా తెచ్చుకోవచ్చా, యాటను కోసుకోవచ్చా, మేకపిల్లని కోసుకోవచ్చా? ఏం ప్రశ్నలు అండి ఇవన్నీ? జీవము కలిగిన దేవుడు ఏం బోధించాడో ఈ గ్రంథంలో అద్భుతంగా రాశాడు. ఇవి కూడా తెలియకుండా సేవ చేస్తున్నారా? ఒకవేళ ఎవరికైనా ఆన్సర్స్ అంటే, ఒక ప్రశ్నకి ఆన్సర్ చెప్పాలంటే ఇందులో నుండి చెప్పాలి. ఒక వ్యక్తి ప్రశ్నించాడు, ఆ ప్రశ్న ఎక్కడి నుండి వచ్చింది? లోకములో నుండి వచ్చింది. లోకములో నుండి వచ్చినటువంటి దానికి జీవము కలిగిన గ్రంథంలో నుండి సమాధానం చెప్పాలి. అలా చెప్పట్లేదు మీరు. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, మీరందరూ కూడా ఆలోచన చేయాల్సిన పని లేదు. సంక్రాంతి చేయొద్దు, ఏ పండుగ కూడా మనకు అవసరం లేదు. క్రిస్మస్ అనేది కూడా యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ దినమున కొంతమందికి సువార్తను ప్రకటించడానికి, మరికొంతమందికి సహాయం చేయడానికి, మరికొంతమందికి ఇదిగో చూడండి అంటూ ప్రభు వైపు చూపించడానికి. అంతేకాని అది కూడా పండుగ కాదు. క్రిస్మస్ ఆరాధన అంతే. క్రిస్మస్ అనేది ఆరాధన, నాట్ ఎ ఫెస్టివల్. కాబట్టి ఈ సమయంలో ఇలాంటి ప్రవీణు పగడాల మాటలు విని, లేకపోతే విజయప్రసాద్ రెడ్డి గారి యొక్క మాటలు విని మీరు దయచేసి ఇలాంటి పండుగలు కానీ, ఇలాంటి సంక్రాంతులు కానీ మీకు అవసరం లేనటువంటి విషయం అది. మీకు ఒకే ఒకటి, ఎవ్రీ సండే వర్షిప్, ఎవ్రీ సండే మీ లైఫ్లో చక్కని ప్రార్థన, ప్రతి దినము ప్రార్థనలో ఉండండి. యోబు అరుణోదయం లేచి ప్రార్థన చేసేవాడు. మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఈ విషయాలన్నీ కూడా మీకు బోధించబడతాయి. అంతేకాని ఆధారం లేని మాటలు, ఆధారం లేని మాటలు, దేవునికి ఇష్టము కాని మాటలు, లోకానుసారమైన బ్రతుకు, ఈ లోకానుసారమైనటువంటి బ్రతుకులో దీన్ని కలపకండి దయచేసి. ఇది కలపకండి దయచేసి. వాళ్ళ మాటలు విని ఎవరు కూడా మరి ఈ హార్వెస్ట్ ఫెస్టివల్ అయినా, ఈ సంక్రాంతి అయినా, మకర సంక్రాంతి అయినా, ఇంకొక సంక్రాంతి అయినా, ఏ సంక్రాంతి అయినా చేసుకునే వాళ్ళు చేసుకోనివ్వండి. కానీ దీనికి సంబంధం లేనటువంటి వాటి జోలికి మీరు వెళ్ళొద్దు. దీనికి సంబంధం ఉన్న వాటి జోలికి వెళ్ళండి. దీనికి అవసరమైనటువంటి వాటి జోలికి వెళ్ళండి. మీరు చేయవలసిన పని చేయండి. కానీ ఎవరో చెప్పారు నేను చేస్తానని దయచేసి ప్లీజ్ వన్స్ అగైన్ రిక్వెస్ట్, ఎక్కడ కూడా ఇలాంటి మాట లేదు. దయచేసి ఈ బోధ తప్పుడు బోధ, ఈ బోధ పర్ఫెక్ట్ బోధ కాదు. కాబట్టి ఈ సమయంలో మీరందరూ కూడా, ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా స్నేహితులారా, సహోదరుడా,
దయచేసి ప్రవీణ్ పగడాల గారు కూడా ఈ మాటను వెనక్కి తీసుకోవాలి. సహోదరుడు విజయప్రసాద్ రెడ్డి గారు కూడా ఈ మాట వెనక్కి తీసుకోవాలి. మీరంటే నాకు చాలా గౌరవం, కానీ ఇలాంటివి చేస్తే సహించేది లేదు, భరించేది లేదు. కాబట్టి ఈ సమయంలో మరి ఎక్కడ ఆ తర్వాత జేమ్స్ దగ్గర కూడా అక్కడ మాట్లాడతాడు, ఇక్కడ కూడా మాట్లాడతాడు, ఎక్కడ చూసినా మాట్లాడతాడు. కానీ ప్రూఫ్ బైబిల్ యొక్క ఆధారము. క్రిస్మస్ చేయొచ్చా ఒక ఆధారం, లేకపోతే దసరా చేయొచ్చా ఒక ఆధారం, పొంగల్ చేయొచ్చా ఒక ఆధారం. ఆ తర్వాత ఇంకేమంటున్నాడు, ఇంకా సంక్రాంతి మనదే, సంక్రాంతి మనదే రాసిపెట్టింది ఇక్కడ బైబిల్లో. సంక్రాంతి ఎక్కడ చూపించమన్నాడు? హార్వెస్ట్ ఫెస్టివల్కి చూపిస్తే కాదు. సంక్రాంతి అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ, అది ఒక ప్రత్యేకమైనటువంటి దాని దినములు దానికి ఉన్నాయి. అదొక అద్భుతంగా వాళ్ళు చేసుకుంటారు. చేసుకునేటోళ్ళు చేసుకోనివ్వండి, మీకు అది అనవసరమైన ముచ్చట. వాళ్ళు చెప్పారా, ఓకే హ్యాపీ పొంగల్ అని చెప్పాల్సిన అంత ఏమొచ్చేసింది అంటే, నీకు హ్యాపీ క్రిస్మస్ చెబితే తిరిగి మరలా వాళ్ళ పండుగ వచ్చినప్పుడు నేను అడుగుతారా, నేను మీ పండగకి విషెస్ తెలియజేశాను సల్మాన్, నీకు మీ క్రిస్మస్కి నేను హ్యాపీ క్రిస్మస్ అని చెప్పాను, ఇప్పుడు మా సంక్రాంతి వచ్చింది హ్యాపీ పొంగల్ అని చెప్పో అని అడుగుతున్నారు వాళ్ళు ఏమన్నా అండి? కలిసిమెలిసి బ్రతుకుతున్నాం, వీలుగా ఉంటే చెబుతాం, లేకుంటే లేదు. ఎస్, చెప్పినంత మాత్రం మునిగిపోయేదైతే ఏమీ లేదు అక్కడ. అది వేరే విషయం, అది ఆ టాపిక్ వేరే. మీరు కూడా ఇది మనది అని అంటానికి గల కారణమే బైబిల్లో లేని విషయము. దయచేసి బైబిల్లో లేని విషయాలు ఎవరు మాట్లాడినా సహించేది లేదు. కాబట్టి ఈ సమయంలో మరి విజయప్రసాద్ రెడ్డి గారికి, కాంతిరెడ్డి గారికి, అలాగనే బ్రదర్ వాళ్ళ మిస్సెస్ గారికి, ప్రవీణ్ పగడాల గారికి, మీరు ఎక్కడికన్నా వెళ్తే కొంచెం బైబిల్ని ఆధారం చేసుకొని మాట్లాడండి. అందులో ఉన్న సత్యాలను బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి తప్ప ఇలాంటి సొంత ఫిలాసఫీ వాడు దయచేసి క్రైస్తవులను మభ్యపెట్టకండి, పక్కదారి పట్టించకండి. గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక.